ట్రిపుల్ ఆర్ మూవీ టీం ఫాలో అయిన ఫార్ములానే వాడబోతోంది బాలీవుడ్ బ్యాచ్. అలా ఇప్పుడు మరో రామాయణం సెట్స్ పైకి వెళ్ళబోతోంది. రణబీర్ కపూర్ రాముడైతే కేజీఎఫ్ ఫేమ్ యష్ రావణుడు అంటున్నారు. ఆల్రెడీ హృతిక్ తో ఎన్టీఆర్ వార్కి డోర్ తెరుచుకుంది. ఇప్పుడు మరో యుద్ధానికి హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ సౌత్ హీరో సపోర్ట్ తీసుకుంటోంది. రణబీర్ కపూర్ యానిమల్ మూవీతో దండెత్తబోతున్నాడు. ఆగస్టు 11న ఈ సినిమా రాబోతోంది. అంత వైలెన్స్ తర్వాత సడన్ గా తను రాముడి అవతారం ఎత్తబోతున్నాడు. తను రావణుడిగా కేజీఎఫ్ ఫేమ్ యష్ రంగంలోకి దిగనున్నాడు. దంగల్ దర్శకుడి మేకింగ్ లో రణబీర్ కపూర్ యష్ కలిసి రామాయణం చేయబోతున్నారట. డిసెంబర్లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతుందట. ఇందులో రాముడిగా రణబీర్, సీతగా ఆలియా, రావణుడిగా యష్ కన్ఫర్మ్ అంటున్నారు. ఆల్రెడీ ఆదిపురుష్ అంటూ ప్రభాస్, కృతి, సైఫ్ కాంబినేషన్ లో ఓం రౌత్ సినిమా తీశాడు. వచ్చే వారమే ఆ మూవీ రాబోతోంది. ఇంతలోనే మరో హిందీ రామాయణం సెట్స్ పైకి వెళ్లడం కన్ఫర్మ్ అయింది. విచిత్రం ఏంటంటే ఆదిపురుష్ లో తెలుగు హీరో రాముడిగా కనిపించబోతుంటే హిందీ హీరో రావణుడి పాత్ర వేశాడు. అదే రణబీర్ కపూర్ మూవీలో హిందీ హీరో రాముడు, కన్నడ హీరో రావణుడిగా కనిపించబోతున్నాడు. నిజానికి రణబీర్ కపూర్ తన కెరీర్ ని రీడిజైన్ చేసుకుంటున్నాడు. ఎన్ని ప్రయోగాలు చేసినా మాస్ ఇమేజ్ కానీ, మార్కెట్ లో మైలేజ్ కానీ పెరగట్లేదు. అందుకే ఆ మధ్య బ్రహ్మాస్త్ర తర్వాత యానిమల్ అంటూ రూట్ మార్చాడు. జానర్స్ మారుస్తూనే ఇప్పుడు రావణుడిగా విల్లు ఎక్కుపెడతానంటున్నాడు. ఇక ఇద్దరు బడా స్టార్లు కలిసి పాన్ ఇండియా రేంజ్ మూవీస్ చేయడం కొత్త కాదు. అప్పట్లో బాహుబలి, తర్వాత ట్రిపుల్ ఆర్ తో అది సాధ్యమైంది. అచ్చంగా ఎన్టీఆర్, చరణ్ చేసినట్టే రణబీర్, యష్ కూడా భారీ ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఆల్రెడీ ఎన్టీఆర్ వార్ 2లో నటించడం కన్ఫర్మ్ అయింది. అలా హృతిక్, తారక్ కాంబినేషన్ సెన్సేషన్ అయ్యేలా ఉందంటే ఇంతలో రణబీర్, యష్ కాంబినేషన్ మీద ప్రచారం పెరిగింది. ఇది మరింత సెన్సేషన్ అయ్యేలా ఉంది.